ఆస్ట్రేలియాతో కీలక సమరానికి కేవలం 2 రోజుల సమయం మాత్రమే ఉంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా శుక్రవారం నుంచి పెర్త్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. కెప్టెన్ రోహిత్ శర్మ మొదటి మ్యాచ్ కి అందుబాటులో ఉండడం లేదనే విషయం తెలిసిందే. అతడి స్థానంలో జస్ప్రీత్ బుమ్రా సారథిగా జట్టును నడిపించనున్నాడు. అయితే యశస్వి జైస్వాల్ తో కలిసి ఓపెనర్ గా అభిమన్యు ఈశ్వరన్ లేదా కేఎల్ రాహుల్ లలో ఎవరు వస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఆస్ట్రేలియా ఏతో మ్యాచ్ లో కేఎల్ రాహుల్ వచ్చాడు, అనుకున్నంత సక్సెస్ కాలేదు. మరోవైపు ఈశ్వరన్ కూడా విఫలం కావడం మేనేజ్మెంట్ ను ఆలోచనలో పడేసింది. ఈ క్రమంలో జైస్వాల్ తో ఇన్నింగ్స్ ను ప్రారంభించే ప్లేయర్ పై భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆసీస్ తో మ్యాచ్ అంటే నిలకడగా ఆడడంతో పాటు దూకుడు ఆడడం ముఖ్యం. ఓపెనర్ గా వెళ్తే కేఎల్ రాహుల్ లో ఫైర్ కనిపించడం లేదని ఇప్పుడు రాహుల్ ఆటను చూస్తే అర్థమవుతుంది. అతనిలో అద్భుతమైన టాలెంట్ ఉంది, కానీ ఆత్మవిశ్వాసం తక్కువగా ఉందని అనిపిస్తుంది. అలాంటి క్రికెటర్ ను ఓపెనర్ గా పంపించడం సరైన నిర్ణయం కాదని నా అభిప్రాయం అంటూ మంజ్రేకర్ తెలిపాడు. తొలి 3 స్థానాల్లో భారీగా పరుగులు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ విఫలమైతే కేఎల్ రాహుల్ ఇబ్బందులు పడతాడు. అందుకే అతన్ని మిడిల్ ఆర్డర్ లో పంపిస్తేనే బాగుంటుంది. దక్షిణాఫ్రికాలోని కేఎల్ రాహుల్ ఆ స్థానంలో ఆడి పరుగులు రాబట్టాడు. లోయర్ ఆర్డర్ తో కలిసి ఇన్నింగ్స్ ను విలువైన పరుగులు అందిస్తాడని, అందుకే ఓపెనర్ లో అతన్ని ఆడిస్తే టీమిండియాకు ఎంతో నష్టం అంటూ మంజ్రేకర్ తెలిపాడు. కేఎల్ రాహుల్ 6వ స్థానం కరెక్ట్ అనుకుంటున్నానని అన్నాడు. యశస్వితో కలిసి యువ ప్లేయర్ ను ఓపెనర్ గా పంపిస్తే మంచిదనిపిస్తుందని మంజ్రేకర్ అన్నాడు.